హాయ్ ఆల్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీ అందరూ ఇంకా బాగున్నారని అనుకుంటున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారు తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మీ కామెంట్ కోసం నేను చాలా వెయిట్ చేస్తున్నాను. మీ కమెంట్ నాకు చాలా వాల్యుబుల్. ఓకేనా? మా నాయన అయితే స్కూల్కి డ్రాప్ చేసేసానండి, అంటే బస్ దగ్గరికి అయితే డ్రాప్ చేసేసానండి. ఇప్పుడే ఇంటికైతే వచ్చాను. ఇల్లు అంతా ఎట్లుందంటే ఈ వుడ్ వర్క్ వాళ్ళు వచ్చేసరికి రాలేదండి. సో ఇట్లనే వదిలేశారు. వీళ్ళతో ఏదో పెద్ద తలకాయ నొప్పి అయిపోతుందండి. ఎందుకంటే రోజు ఫోన్ చేస్తున్నాము కానీ వాళ్ళు రావట్లేదు. స్టార్ట్ చేశారు, ఒక 2 days పని అయితే చేశారు, ఇంకా అంతే వదిలేశారండి. మరి ఎప్పుడు వస్తారో చూడాలి. రోజు కాల్ చేస్తున్నాం, మెసేజ్ కూడా చేస్తున్నాం అనమాట. వస్తాం మేడం అని అంటున్నారు. వాళ్ళు వేరే వర్క్లో ఉన్నట్టున్నారు. మేబీ ఒకటి ఫినిష్ చేసిన తర్వాత ఇంకొకటి మొదలు పెడితే బాగుంటుంది యాక్చువల్గా. కానీ వాళ్ళు ఇట్లా సగం చేసి వెళ్ళిపోయారు. మళ్ళీ కంప్లీట్ అయిన తర్వాత మీకైతే తప్పకుండా అప్డేట్ చేస్తాను. ఈలోపు నేనైతే వ్లాగ్స్ మీ అందరితో షేర్ చేసుకుంటానండి. చాలా రోజుల తర్వాత, అంటే ఈజీగా ఒక 10 రోజుల తర్వాత మళ్ళీ ఈరోజు అయితే బ్లాగ్ తీస్తున్నానండి. ఈరోజు వచ్చేసరికి ట్యూస్డే అనమాట, శివరాత్రి ముందు రోజు బ్లాగ్ అనమాట. బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంటే తప్పకుండా చూసేదండి. చివరి వరకు చూస్తే కనుక తప్పకుండా లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోకండి. అలాగే మీకు ఏమైనా నచ్చితే కనుక తప్పకుండా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక షేర్ చేసుకోండి. అలాగే నా ఛానల్కి ఫస్ట్ టైం చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? వీడియో అయితే కంటిన్యూ అవుతుంటుంది, చూసి మనకి కాస్టిక్ సోడా అని హార్డ్వేర్ షాప్స్లో దొరుకుతుందండి. అది తెచ్చుకొని ఇలా షింక్ అయితే బ్లాక్ చేస్తానండి. ముందు రోజు నైట్ షింక్ బ్లాక్ చేసేసి వేడి నీళ్ళు అయితే పోసేస్తానండి. వేడి నీళ్ళు పోసేసి ఆ తర్వాత కాస్టిక్ సోడా అయితే ఇందులో వేసేస్తానమాట. ముందు రోజు షూట్ చేద్దాం అనుకున్నాను కానీ కాస్టిక్ సోడా వేసినప్పుడు మర్చిపోయానండి షూట్ చేయడం. సో సారీ. ఆ తర్వాత అదిగోండి అదే కాస్టిక్ సోడా గాజు బాటిల్ అనమాట. అందులో అయితే పెడతాను. కాస్టిక్ సోడా ఈసారి తీసుకొచ్చినప్పుడు గ్యారెంటీగా మీ అందరితో షేర్ చేసుకుంటానండి. అదిగోండి ఆ సీసాలో అయితే పెడతాను. ఇప్పుడైతే అయిపోయింది. మళ్ళీ త్వరలోనే తీసుకొచ్చినప్పుడు మీ అందరితో తప్పకుండా కాస్టిక్ సోడా ఎలా ఉంటుంది ఏంటి అనేది మీతో షేర్ చేసుకుంటాను. ఒక 2 స్పూన్లు కాస్టిక్ సోడా వేసేసి కొంచెం గోరువెచ్చని వాటర్ కానీ వేడి నీళ్ళైనా పోయండి, ఏం కాదు. వేడి నీళ్ళు పోసేసి ఆ పొయ్యి చిక్కులు కానీ, లేదంటే నేనైతే ఇవి ఉంటాయి కదా, ఏమంటారు, చిమ్నీకి ఉంటాయి కదా స్టీల్వి, చిమ్నీ చిక్కెలు కానీ లేదంటే ఇలా స్టవ్ చెక్కలు కానీ, ఈ 2 కూడా నేను ఇలా వేడి నీళ్ళల్లో వేసేసి సింక్ బ్లాక్ చేసేసి నేనైతే ఆ సోడా అనేది వేసేస్తానండి. వేసేసి అట్లా ఓవర్ నైట్ వదిలేస్తాను. మీకు ఓవర్ నైట్ కుదరలేదు అనుకోండి, ఒక పూట అట్లా, అంటే ఒక 1 hour 2 hours వదిలేసినా కూడా మంచిగా గ్రీజ్ అంతా వదిలేస్తుందండి. గ్రీజ్ కానీ మురికి కానీ అట్లా బ్లాక్గా ఉంటుంది కదా, అదంతా కూడా నీట్గా వదిలేస్తుంది అన్నమాట. అంటే మనం వాష్ చేసేసుకోవాలి. చూసారు కదా నా షింక్లో అట్లా ఎంత వచ్చిందో మట్టి అనేది, అదే గ్రీజ్ అనేది ఎంత వచ్చిందో, జిడ్డు అనేది చూసారు కదా. ఇప్పుడు ఇంకా నేనైతే అవి నీట్గా స్టీల్ స్క్రబ్బర్ ఉంటుంది కదా, స్టీల్ స్క్రబ్బర్ సోపు పెట్టి క్లీన్ చేస్తానండి. అసలు ఎంత తెల్లగా వస్తాయో మీరే చూద్దరు, కొత్త వాటిలాగా వస్తాయి అన్నమాట మళ్ళీ. సో నేను ఎప్పుడు ఇదే ప్రాసెస్ ఫాలో అవుతానన్నమాట. ముందైతే ఇంతకుముందు అంటే కాస్టిక్ సోడా గురించి తెలియక ముందైతే వేరేలాగా క్లీన్ చేసేదానండి. అది చాలా పెద్ద తలకాయ నొప్పి ప్రాసెస్ అనమాట. అంటే సోడా వేసి, నిమ్మకాయ వేసి, ఆ తర్వాత చింతపండు, వేడి నీళ్ళు, అన్నీ ఉప్పు అన్నీ వేసి పొయ్యి మీద పెట్టి బాగా మరిగించి ఆ తర్వాత ఇవన్నీ అందులో వేసి, అంటే అదే పొయ్యి చిక్కులు కానీ చిమ్నీ చిక్కులు కానీ ఇవి అందులో వేసి మళ్ళీ బాయిల్ చేసి నెక్స్ట్ డే క్లీన్ చేసి, అబ్బా అది చాలా పెద్ద ప్రాసెస్. దట్టు కూడా క్లీన్ అయ్యేవి కాదండి, సరిగా క్లీన్ అయ్యేవి కాదు, ఇంత తెల్లగా అయితే వచ్చేవి కాదనమాట. చూస్తున్నారు కదా ఎంత వైట్గా, అసలు ఎంత బాగా వచ్చినాయో, కొత్త వాటిలా వస్తాయండి. చాలా మంచిగా క్లీన్ అవుతాయి. కాస్టిక్ సోడా దొరుకుతుంది అనమాట. తప్పకుండా నాకు యూట్యూబ్లో కానీ లేదంటే ఇప్పుడు మనకి అమెజాన్లో కూడా దొరుకుతాయండి. అమెజాన్ లింక్ కానీ అలా ఏమైనా దొరికితే కనుక తప్పకుండా నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తానండి. అలాగే సైడ్కి పిక్ కూడా యాడ్ చేస్తాను, చూడొచ్చు మీరే. చూస్తున్నారా ఎంత బాగా క్లీన్ అయిపోయి. నేను ఇప్పుడు అక్కడ చూపిస్తున్నాను కదా బ్లాక్ స్పాట్, అది స్టీలే అంతండి, అదేమీ బ్లాక్గా ఫామ్ అయిన గ్రీజ్ ఏం కాదు.
అది స్టీలే అంత అయిందనమాట. కొంచెం హోల్స్ లాగా పడ్డాయి. స్టీల్ అంత మంచిగా లేకపోయినా, లేదంటే చాలా రోజుల నుంచి వాడుతున్నాం కదండి ఈ స్టవ్. సో అందుకని చెప్పేసి అలాగా హోల్స్లా పడతాయి అన్నమాట. కొద్దిగా స్టీల్కి ఆ ప్రాబ్లం అయితే ఉంటుంది, కానీ అదేం కాదులేండి. అండ్ దెన్ మా దగ్గర గ్లాస్ టాప్ వచ్చిన స్టవ్ ఉంటుంది కదా, ఎలికా బ్రాండ్ది ఉందండి, కానీ మేమైతే వాడట్లేదు. నాకు అది అసలు చాలా బిగ్ మెయింటెనెన్స్ అనిపిస్తుంది. 4 బర్నర్ స్టవ్ అనమాట. చాలా నీట్గా క్లీన్ అవుతాయండి. మనం కొంచెం నైట్ వేడి నీళ్ళలో, యాక్చువల్గా ఇంతకుముందు అయితే ఒకసారి చల్ల నీళ్ళలో వేసి కూడా ట్రై చేశాను, కానీ అసలు సరిగ్గా పోలేదండి. సో అందుకని చెప్పేసి నేను ఎప్పుడు వేడి నీళ్ళలోనే కొంచెం కాస్టిక్ సోడా వేసేసి షింక్ బ్లాక్ చేస్తాను. అంటే షింక్కి లాక్ సిస్టమ్ ఉంటుంది కదా, షింక్ లాక్ చేసేసి ఆ తర్వాత నేను కాస్టిక్ సోడా వేసేసి వేడి నీళ్ళు వేసేసి ఈ చిమ్నీవి కానీ లేదంటే ఇలా స్టవ్ కానీ ఉంటే అందులో వేసేస్తాను అనమాట. వేసేసి నెక్స్ట్ డే మార్నింగ్, అంటే ఈరోజు ఉదయం అయితే, ముందు రోజు నైట్ అట్లా వేసేసి పెట్టేస్తాను. నెక్స్ట్ డే మార్నింగ్ అంటే ఈరోజు ఉదయం అయితే నేను క్లీన్ చేశాను అనమాట. ఆ స్టవ్ చిక్కిలు అయితే చిమ్నీవి మార్నింగ్ క్లీన్ చేశానండి. సో అందుకని చెప్పేసి ఇప్పుడు ఇంకా చిమ్నీవి అయితే ఏం క్లీన్ చేయలేదు. 10 days బ్యాక్ ఏం చేశానంటే చిమ్నీవి అలాగే స్టవ్వి రెండు కలిపి ఒకేసారి క్లీన్ చేసేసాను అనమాట. ఈరోజు ఓన్లీ స్టవ్ మాత్రమే క్లీన్ చేశాను. చిమ్నీ యూజ్ చేయట్లేదు. యాక్చువల్గా చిమ్నీ కూడా చిన్న రిపేర్ ఉంది, అది వైర్ అయితే లూజ్ అయినట్టుంది, ఎలక్ట్రిసిటీ అయితే ఇక్కడికి పాస్ అవ్వట్లేదు. సో వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. అవైతే క్లీన్ చేసేసానండి. క్లీన్ చేసేసి చాయ్ తాగుతున్నాను. ఈలోపు మా ధన అయితే వచ్చిందనమాట. అంటే మా మెయిడ్ అనమాట. మెయిడ్ అయితే ఇల్లంతా శుభ్రంగా తడిబట్ట అయితే పెడుతుంది. వుడ్ వర్కర్స్ అయితే ఇంకా రాలేదండి. నేను వాయిస్ ఓవర్ ఇచ్చే టైంకి కూడా ఇంకా రాలేదు. వాళ్ళు యాక్చువల్గా వేరే పనిలోకి వెళ్ళారంట. సో అందుకని చెప్పేసి వాళ్ళకి కుదరలేదంట రావడానికి. రోజు కాల్ చేస్తున్నాము, కానీ వస్తానని అయితే చెప్తున్నారు. వెయిట్ చేయండి మేడం, వస్తాము అని అయితే చెప్తున్నాను. నేను ఫేస్ ఎందుకు ఇంత డల్గా పెట్టానో తెలుసా? ఇదిగో చూడండి, ఈ వీడియో పెట్టాను కదా, దీనికి ముందు కాకుండా ఆ ముందు వీడియో, అంటే ఒక 2-3 వీడియోస్ బ్యాక్ ఈ వీడియో అయితే పెట్టాను కదా. అంకుల్కి ప్లాంట్స్ అంటే చాలా ఇంట్రెస్ట్. ఇట్లా థంబ్నెయిల్ మంచిగా ప్రిపేర్ చేశానండి. అలాగే పోనీ మళ్ళీ ప్రిపేర్ చేద్దామా అంటే థంబ్నెయిల్ అవి పిక్స్ ఏవీ లేవన్నమాట. నా ఫోన్ అవుట్ ఆఫ్ స్టోరేజ్ వస్తుంది, హ్యాంగ్ అవుతుందన్నమాట. సో అందుకని చెప్పేసి నేను చేసిన థంబ్నెయిల్ కానీ ఆ పిక్స్ కానీ అవన్నీ డిలీట్ అయిపోయినాయి అనమాట. బై మిస్టేక్ అన్నీ డిలీట్ అయిపోయినాయి. ఎలా డిలీట్ అయిపోయినాయి కూడా నాకు అర్థం కావట్లేదు. సో అందుకని చెప్పేసి ఇంకా డల్ అయిపోయాను. థంబ్నెయిల్ పెట్టడానికి కుదరలేదు. ఆ రోజు మీరు ఆ వీడియో చూడొచ్చు. థంబ్నెయిల్ ఏమీ ఉండదు దానికి, జస్ట్ నా ఫోటో మాత్రమే ఉంటుంది అనమాట. ఆ తర్వాత ఇంకా కుకింగ్ అయితే చేసేస్తున్నాను. ఇది వచ్చేసరికి ముందు రోజు నైట్ అన్నం చాలా మిగిలిపోయిందనమాట. నేను వచ్చేసరికి గుత్తి వంకాయ కర్రీ అయితే చేస్తున్నాను. ఆ రోజు గుత్తి వంకాయ కర్రీ అయితే చాలా టేస్టీగా వచ్చిందండి. వంకాయలు నల్లగా అవ్వకుండా అలాగే టేస్ట్ మారకుండా ఉండాలంటే, అంటే మనం వంకాయలు కట్ చేసిన వెంటనే ఉప్పు నీళ్ళల్లో అయితే వేసుకుంటాం అనమాట. ఉప్పు వేసేసి తర్వాత వాటర్ కొద్దిగా తీసుకున్నాను. వాటర్ అవి మునిగేలాగా తీసుకొని మనం ఉప్పు వేసేసి చక్కగా వంకాయలు కట్ చేసుకొని ఆ వాటర్లో వేసుకున్నాం అనుకోండి, మనకి కలర్ చేంజ్ అవ్వదు, అలాగే టేస్ట్ కూడా చేంజ్ అవ్వదు. కొంచెం చేదు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. లేదంటే మా హస్బెండ్ బయటికి వెళ్ళారు, సో వచ్చారనమాట రిటర్న్. అందుకని డోర్ తీయడానికి అయితే నేను వెళ్ళాను. వంకాయ కర్రీ అయితే చాలా టేస్టీగా వచ్చిందండి, గుత్తి వంకాయ కర్రీ. ఫస్ట్ అయితే వంకాయలు మనం కట్ చేసుకొని మంచిగా మగ్గించేసి మనం రెడీ చేసిన పేస్ట్ ఏదైతే ఉంటుందో ఆ పేస్ట్ మనం ఈ వంకాయల్లో పెట్టేసి మళ్ళీ మనం ఫ్రై చేసుకుంటామన్నమాట. చాలా టేస్టీగా అయితే ఆ రోజు కుదిరిందనమాట. నాకైతే బాగా నచ్చింది. అండ్ దెన్ మా హస్బెండ్ ఆఫీస్కి తీసుకువెళ్ళారు బాక్స్ అయితే. మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా బాగా నచ్చిందని అయితే చెప్పారు. ఇదిగోండి, ఈ వంకాయలు 1/2 కిలో వంకాయలు అనమాట. సో ఆ వంకాయలన్నీ ఫ్రై చేసి గుత్తి వంకాయ కర్రీ అయితే చేసేసాను. తర్వాత ఇంకొచ్చేసరికి అరటికాయలు అయితే కట్ చేస్తున్నాను. ఒక 2 అరటికాయలు అయితే ఉన్నాయి. అవి ఆనియన్స్ యాక్చువల్గా చిన్న ఫ్రై చేసి షేర్ చేస్తానండి. ఎందుకంటే మీకు బోర్ ఫీల్ అవుతున్నారేమో అన్న ఫీలింగ్ నాకు ఉంటుంది అనమాట. యాక్చువల్గా వ్లాగ్ అయితే ఎక్కువసేపే తీద్దాం అనుకుంటాను, కానీ అంటే చూడ్డానికి జనాలకి అంత ఇంట్రెస్ట్ ఉండదేమో, బోర్ ఫీల్ అవుతారేమో, మరి ఎక్కువసేపు ఏం పెడతానులే వ్లాగ్ అన్నట్టు నేను షేర్ చేయట్లేదు. యాక్చువల్గా చిన్న వ్లాగ్సే షేర్ చేస్తాను. అప్పుడప్పుడు పెడతాను అనమాట. అంటే ఒక 14 minutes వ్లాగ్ అని, 12 minutes వ్లాగ్ అని, ఎక్కువగా కిచెన్లో ఉన్నట్టు కుకింగ్ చేసినట్టు ఇట్లానే చూపిస్తాను అనమాట. అంటే ఈ వ్లాగే ఎక్కువసేపు షేర్ చేసుకుంటాను. ఎందుకంటే మన వీడియోస్ అంటే ఎక్కువగా ఆడవాళ్ళే చూస్తారు కదా. సో ఈ వ్లాగ్స్ ఇలాంటివంటే సో ఆడవాళ్ళకి కుకింగ్ ఎక్కువ నచ్చుతుంది కదా. సో అందుకని చెప్పేసి నేనైతే కుకింగ్ ఎలా చేసుకుంటున్నాను, ఇంట్లో పనులు అవి ఎలా చేసుకుంటున్నాను ఏంటి అనేది మీతో ఎక్కువసేపు షేర్ చేసుకుంటానమాట. ఇక్కడ ఇంకా వంకాయలు వాష్ చేసిన వంకాయలు ఉన్నాయి కదా, అవన్నీ కొద్దిగా నూనె వేసి, అంటే వంకాయకి కొద్దిగా నూనె పడితేనే టేస్ట్ అండి. సో
వంకాయలు వేసేసి నేనైతే బాగా మగ్గించేసి ఆ తర్వాత ఇదిగోండి ఈ స్టేజ్కి వచ్చినప్పుడు బయటకు తీసి నేనైతే ఆ వంకాయలన్నిటిలో గ్రేవీ అయితే పెట్టేసి మళ్ళీ కాసేపు మగ్గిస్తామన్నమాట. మిగతా గ్రేవీ అంతా మళ్ళీ వంకాయల్లో వేసేసుకుంటాము. చూడండి ఇలా టర్న్ అవుట్ అవుతుంది అనమాట. ఇదిగోండి ఉన్న గ్రేవీ అంతా కూడా ఇట్లా వేసేసి దగ్గరికి మగ్గిచ్చేసి కొత్తిమీర వేసేసి ఆఫ్ చేసేసాను. అంతే అండి. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో క్లోజ్ చేస్తున్నాను. తప్పకుండా మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను వ్లాగ్ అయితే. అలాగే మీరు ఎంతమంది గుత్తి వంకాయ కర్రీ చేసుకుంటారు, అలాగే ఏ ప్రాసెస్లో చేసుకుంటారు అనేది మాత్రం తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అలాగే నా వీడియోని చివరి వరకు చూసారంటే తప్పకుండా మీకు ఏదో ఒక ఎలిమెంట్ నచ్చే ఉంటుంది కదా, ఏ ఎలిమెంట్ నచ్చిందో కూడా తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఎలిమెంట్ అంటే గుత్తి వంకాయ కూర నచ్చిందా, లేదంటే నేను మాట్లాడే తీరు నచ్చిందా, లేదంటే ఇంకేం నచ్చిందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అలాగే మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు ఉంటాను ఫ్రెండ్స్. బాయ్ బాయ్.